ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. తదుపరి రాశి వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువగా ఆలోచన, త్రికార శుద్ధి ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కువగా ఆహారం అనగా భోజనం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. మనకి వాళ్ళు ఏదన్నా ఒక పూజా కార్యక్రమైనా కానీ, ఒక యజ్ఞమైనా కానీ, హోమమైనా కానీ, ఏదన్నా ఒక మంత్ర దండకమైనా కానీ అవలేలగా ఇల్లు పూర్తి చేసుకోగలుగుతారు. ఎందుకంటే వీళ్ళకి ఆ జ్ఞాపక శక్తి, ఆ ఓపిక, తెలివి, ఆ ఓపిక నిదానం అనేది ఉంది. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ఎక్కువ స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. అధిక స్నేహం ప్రాణానికి మోక్షం. ముగ్గురు కలిసి ఏ పని చేయకూడదు. రేపు చేయాల్సిన పని కానీ, కార్యక్రమం కానీ ఈరోజు చెప్పిపోకూడదు. ఆ విధంగా చెప్పిపోయారనుకోండి, లేనిపోయిన సమస్యలు వస్తుంటాయి. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యాపరంగా మంచి చదువు, తెలివితేటలు, ఆలోచన చాలా వరకు పూర్తి చేయగలుగుతారు. మరి ఈ నెల 25వ తారీఖు నుంచి, మే నెల 25వ తారీఖు నుంచి నూతన కార్యక్రమాలు, నూతన పనులు అనగా 25వ తారీఖు నుంచి ఒక గృహం కానీ, ఆఫీసులో ప్రమోషన్ లాంటిది కానీ, ఇలాంటిది ఇలా జాతకంలో కొంచెం రాబోతుంది. మరి వీళ్ళకి కళ్యాణ గడియ ఆటోమేటిక్గా ఎదురొచ్చే మార్గం కనబడుతుంది. కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళు ఎన్నో రోజుల నుంచి పెళ్లి కాకోకుండా ఎదురు చూస్తునే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. ఆ అవకాశం ద్వారాగా వీళ్ళు తప్పకుండా అభివృద్ధి పొందాల్సిన యోగం అనేది వీళ్ళ జాతక యోగాన్ని బట్టి ఎదురొచ్చే మార్గం దగ్గరలోనే కనబడుతుంది. కాబట్టి ఇలా జాతక విధానాన్ని బట్టి చూసుకుంటే విదేశాల ప్రయాణం చాలా వరకు అభివృద్ధిగా చెందాల్సిన కల కనబడుతుంది. విదేశాలు అంటే ఫారెన్, వేరే దేశాల్లో వెళ్ళి అక్కడ బిజినెస్ కానీ, చేసే ఉద్యోగం కానీ అక్కడ వీళ్ళు పూర్తి చేసినట్టుగైతే వీళ్ళు అనుకున్నది కన్నా ఇంకెక్కువగా సాధించగలుగుతారు. అలాంటి ఆలోచన, అలాంటి యోగం అనేది ఇలా జాతకంలో రాబోతుంది. కాబట్టి ఆరోగ్య విశేషంలో పెద్దవాళ్ళు, అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు. అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోవాలి, వాళ్ళని ఆరోగ్యంగా కొంచెం చూసుకోవాలి. కాబట్టి మనల్ని కని పెంచింది తల్లిదండ్రులు. కాబట్టి ఆ తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన ఒక వాల్యూ అనేది మనం ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇవ్వాలి. కాబట్టి మరి వాళ్ళు లేనిది మనం లేము. కాబట్టి మనల్ని సృష్టించిన వాళ్ళు వాళ్ళే. కాబట్టి మనం వాళ్ళని ప్రేమతో చూసుకోవాలి. కాబట్టి వాళ్ళ జాతకంలో ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి పెద్దవాళ్ళకి. ఆ సమస్యలు రాకోకుండా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుగైతే తప్పకుండా మంచి యోగం అనేది మీకు కొంచెం రాబోతుంది. ఆ భగవంతుడు దయ వల్ల మీకు మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడ పోయినా కూడా దగ్గరకు వచ్చిన దూరం అయిపోతున్నాయి. మరి ఇప్పుడు మీరు చేసే ఫీల్డ్లో కూడా యూట్యూబ్ రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, మరి పెద్ద కార్యక్రమాల్లో కానీ మరి ఇప్పుడు ఒక పెద్ద నేమ్ అనేది ఒకటి రాబోతుంది మీకు, గుడ్ నేమ్. అది మీరు ఊహించని అదృష్ట యోగం అంటారు. మరి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న కోరికలు నెరవేరే టైం దగ్గరకు వచ్చింది. కాబట్టి మీ మీద ఉండాల్సిన 6 గ్రహాలు అనుకూలంగా లేదు. ఈ 6 గ్రహాలకి మీరు శాంతం చేసినట్టుగైతే మరి మీకు అష్టౌషర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి అన్నీ కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఏ పని కాకోకుండా బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.